ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రండయ్యా. నమస్కారం పెద్దయ్య, ఎలా ఉన్నారు మీరు? నమస్కారం అయ్యా. యువరాజ్, ఎంతకాలం అయిందయ్యా మిమ్మల్ని చూసి. నా మనవడా? అవునయ్యా. తాతయ్య ఆగు బాబు. నా భార్య జగదాత్రి తాతయ్య. నమస్కారం తాతగారు. సంతోషంగా ఉండమ్మా. బాబాయ్, చుట్టూ అంతమంది ఉన్నారు, మనం ఆ ముసలోడిని ఎలా చంపుతాం? అందరిలో కలిసిపోయి కత్తికి విషం పూసా. కత్తి ముసలాడి బాడీలోకి వెళ్ళిన మరుక్షణమే ముసలాడు చచ్చిపోతాడు. జరిగిందేంటో జగదాత్రి తెలుసుకునే లోపే మనం అక్కడి నుంచి వచ్చేయాలి. అంతే యువరాజ్, పద. ఈ తాతని వెతుక్కుంటూ రావటానికి నీకు 25 ఏళ్లు పట్టిందరా? అనాథలా పెరిగా. నాకు అమ్మ తప్ప ఇంకెవరూ తెలియదు తాతయ్య. కేదార్ గతాన్ని వెతుక్కుంటూ వచ్చిన మాకు ఈ మహల్ గురించి, అత్తయ్య గురించి తెలిసింది. నిన్నటి వరకు మీరున్నారని కూడా మాకు తెలియదు తాతయ్య గారు. అయ్యా, మీరు ఊరు నుంచి వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయారు. మీరు మా పెద్దయ్య అని చెప్పకపోతే అసలు మేము గుర్తుపట్టే వాళ్ళమే కాదు. కాలం అన్నిటినీ మారుస్తుంది అంటారు కదా, అలాగే నన్ను మార్చింది. 25 ఏళ్ల ప్రయాణం కదా, కాలంతో పాటు నేను మారిపోయాను. అయినా ఇన్ని రోజుల తర్వాత తిరిగి రావాలని మీకెందుకు అనిపించింది? కొన్ని నెలలుగా మనసులో ఏదో అలజడి. 25 ఏళ్లు ఆ పరమేశ్వరుడు ధ్యానంలో ఉన్న నాకు ఇలా ఎప్పుడూ జరగలేదు. కారణం తెలుసుకోవటానికి కొన్ని రోజుల ముందు నా స్నేహితుడితో మాట్లాడితే అప్పుడే నువ్వు మహల్కి వచ్చావని తెలిసింది. అందుకే నిన్ను చూడ్డానికి దీక్షను కూడా వదిలేసి వచ్చానురా. ఎవ్వరూ లేని అనాథగా పుట్టించి ఆ దేవుడు నాకు ద్రోహం చేశాడనుకున్నాను. కానీ నాకు కూడా ఇంత పెద్ద కుటుంబం ఉంది. నన్ను ప్రేమించే తాతయ్యని నాకు దగ్గర చేసి నాకు ఆ దేవుడు న్యాయం చేశాడు తాతయ్య. అనాథవా? నువ్వు ఈ కోటకి, సంస్థానానికి వారసుడివిరా. నువ్వు అనాథవి ఎలా అవుతావు? నువ్వు అనాథవని ఎవరన్నా ఇక నేను చూస్తూ ఊరుకోను. తాతయ్య గారు, మీరు అలసిపోయి ఉంటారని మాకు తెలుసు. కానీ మాకు మీ సహాయం కావాలి. కేదార్ పుట్టుకని నిరూపించడానికి మాకు ఒక సాక్ష్యం కావాలి. కేదార్ పుట్టుకను నిరూపించుకోవాలా? అసలేం జరిగింది? సాక్ష్యం ఎందుకు? ఇక్కడ కాదు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే అమ్మా. తాతయ్య రెస్ట్ తీసుకుంటారా? ఈవినింగ్ నేనే తాతయ్యని రాచబండ దగ్గరికి తీసుకొస్తాను. సరే సరే బాబు, బాబు, వస్తాం. వెళ్ళొస్తాం పెద్దయ్య. మంచిది నాయనా. రంగా, కార్లో తాతయ్య బ్యాగ్స్ తీసుకురా. సరే అమ్మగారు. నువ్వు ఇక్కడే ఉండు. తాతయ్య బాబాయ్,
రేయ్! బాబాయ్ దొరికిపోయేలా ఉన్నాడు. బాబాయ్ వద్దు బాబాయ్, పద. రేయ్! ఆగండ్రా. తాతయ్య గారు మీకేం కాలేదు నాకేం కదా? కాలేదమ్మా, తాతయ్య? ఏం కాలేదు. తాతయ్య నీకేం నాకేం కాలేదుగా? కాలేదురా. పదండి లోపలికి వెళ్దాం. సరే పదండి. పదండి. శివ శివ. ఛ! ఎందుకు యువరాజ్ అక్కడి నుంచి తీసుకొచ్చేసావు? ముసలాడిని వేసేసేవాడిని కదా. నేను రాకపోయి ఉంటే ఆ మొగుడు పెళ్ళాలిద్దరూ నీ ముసుగు తీసేవాళ్ళు బాబాయ్. అప్పుడిక నాన్నకి అక్కకి సాక్ష్యాలతో సంబంధం ఉండదు. వాడే ఇంటి వారసుడని ఒప్పేసుకుంటారు. ఇప్పుడు మనం ఏం చేయకపోతే జరిగేదదే యువరాజ్. ఆ ముసలాడి దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక సాక్ష్యం ఉంటుంది. అదే నిజమైతే ఆ సాక్ష్యాన్ని చంపుదాం బాబాయ్. ఆ ముసలోడు బతికుంటే మనకేంటి, చస్తే మనకేంటి? వాడిచ్చే సాక్ష్యాలు మన ఇంటికి చేరకూడదు, అంతే కదా? అవును. ముందు జగదాత్రి వాళ్ళ చేతికందే సాక్ష్యాలేంటో తెలుసుకుందాం. వాటిని నాశనం చేద్దాం. సరే పద. వెనక ఒక చిన్న గేట్ ఉంటుంది. దాని నుంచి వెళ్ళి ఆ ముసలాడు జగదాత్రి వాళ్ళకి ఏం చెప్తాడో విందాం. పద. రండి తాతయ్య, రండి కూర్చోండి. జాగ్రత్త. నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. సరే దాత్రి, మీకేం కాలేదు కదా తాతయ్య? ఏం కాలేదు బాబు, బానే ఉన్నాను. హా, తాతయ్య గారు వాటర్ తీసుకోండి. పాతికేళ్ల తర్వాత తిరిగి సొంతూరుకొచ్చిన మిమ్మల్ని అసలు ఎవరు చంపాలనుకున్నారు తాతయ్య గారు? అప్పుడు ఇప్పుడు నన్ను చంపే అవసరం ఉంది ఒక్కడికేనమ్మా. ఎవరికి తాతయ్య? కక్ష కట్టుకొని మీరు మహల్లో కాలు పెట్టగానే కనిపెట్టుకుని మరీ మిమ్మల్ని చంపాలని చూసింది అసలెవరు తాతయ్య? చెప్పండి తాతయ్య. వజ్రపాటి సుధాకర్. వాడి తమ్ముడు వజ్రపాటి కమలాకర్. బాబాయ్, ముసలోడు మిమ్మల్ని చూసేసినట్టున్నాడు. లేదు యువరాజ్, చూడలేదు. మరి మీ పేరు ఎలా చెప్పాడు బాబాయ్?